డిసెంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల కలలను ఆనాడే ఇందిరమ్మ గుర్తించిందని, దేశంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణ సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని, టీఆర్ఎస్ పాలకుల తప్పిదాలకు వసతి గృహాల పిల్లలు మూల్యం చెల్లిస్తున్నారని, 4.50 లక్షల కుటుంబాలకు 22,500 కోట్లతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, పిసిసి అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కేశవరావు, షబ్బీర్ అలీ, రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.